ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయం నందు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ దినం ప్రభు దినము, పరిశుద్ధ దినము, ఆదివారము. ఆయన సన్నిధిలో మనమందరము చేరి సర్వలోకానికి సృష్టికర్త అయిన ఆ మహా గొప్ప దేవుని ఆరాధించుకునే దినం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20లో, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో వారి మధ్యన ఉందునని చెప్పెను. హల్లెలూయా. కనుక ఈరోజు తన ఆలయములో తన ప్రజలు ఆరాధించినప్పుడు వారి మధ్య ఆయన ఆసీనుడై వారి స్తుతులను స్వీకరించి వారితో మాట్లాడబోతున్నాడు. ఈ దినం మనము ఆయనను కనిపెట్టుకొని ఆయన మాట్లాడి ఆయన స్వరమును వినుటకు వేగిరపడి ఆయనను ఆరాధించుటకు సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని మహిమపరచుకుందాం. మనము స్తుతించి ఆయనను ఆరాధించినప్పుడు ప్రభు యొక్క ఆత్మ మన మీద కుమ్మరించబడుతుంది. ప్రభు మన మధ్యలో ఉండి ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాటలు వింటే మనకు నిత్య జీవము కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆయన మాటలు వినుట కొరకు వేగిరపడదాం.